నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో మోగిన బడిగంట. తొలి రోజే పుస్తకాల అందజేత, విద్యకే తొలి ప్రాధాన్యమన్న సర్కార్. పాఠశాలల పునః ప్రారంభంతో రోడ్డెక్కిన బడి బస్సులు. జోరుగా తనిఖీలు, నిబంధనలు పాటించిన వాటిపై కొరడా. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్న టీజీపీఎస్సీ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదల. రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత, ఉత్తీర్ణులకు డీఎస్సీకి ఫీజు మినహాయింపు. నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకే ఆనకట్టల పనులు. నిర్మాణ సంస్థల వెల్లడి, అఫిడవిట్లు దాఖలు చేయాలన్న జస్టిస్ ఘోష్. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. అట్టహాసంగా వేడుక, తరలివచ్చిన అతిథులు. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం. 50 మందికి పైగా సజీవ దహనం. మృతుల్లో 21 మంది కేరళ వాసులుగా గుర్తింపు. రాష్ట్రంలో బడిగంట మోగింది. 48 రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. తొలి రోజే మంత్రులు, ఎమ్మెల్యేలు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రులు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. విద్యే ప్రథమ ప్రాధాన్యాంశంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అమాత్యులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ సహా అన్ని రకాల విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం పిల్లలు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అందజేస్తున్నారు. ఖమ్మం జిల్లా రామన్నపేట, దానవాయిగూడెం పాఠశాల విద్యార్థులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలలో వసతులను పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు 650 కోట్లు ఖర్చు చేసినట్లు పొంగులేటి చెప్పారు. ప్రభుత్వ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఎన్ఎస్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పంపిణీ చేశారు. సర్కారీ బడులను కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు వివరించారు. విద్యలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాల తెరిచేలోపు కల్లా యూనిఫామ్ ఉండాలి, పాఠ్య పుస్తకాలు ఉండాలని చెప్పి, అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఎంత స్పష్టంగా ఉందో అని చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ యూనిఫామ్ ఉండాలి అనే ఆలోచనతో తీసుకొచ్చిన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ఆలోచన చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇంగ్లీష్ మీడియం ని బాగా విరివిగా ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తాం. ఇందులో ఎవరు ఉపేక్షించినా, ఎవరు నిర్లక్ష్యం వహించినా రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. విద్యకు కావలసినంత బడ్జెట్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా. విద్యా వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక 2,000 కోట్లు భట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాటిచ్చాం. ఇంకా మిగిలిపోయినటువంటి పాఠశాలలన్నీ కూడా క్వాలిటీ తోటి, పద్ధతి ప్రకారంగా అధికారులు నిబద్ధతతోటి ఒక మంచి కార్పొరేట్ స్కూల్ ఎట్టుంటుందో మన స్కూల్ కూడా అదే పద్ధతిలో ఉండాలి. పేద పిల్లలే అగ్రస్థానానికి వచ్చేటటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఈ విద్యాశాఖకు సంబంధించి అక్కడా లోటు లేకుండా మెగా డిఎస్సి పిలుస్తున్నాం. 10,000 మందిని తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మీరు కూడా సహకరించి ఈ ప్రభుత్వానికి ఈ 2 శాఖల పరంగా ఆధునిక విద్య, ఆధునిక వైద్యం కూడా వాళ్ళకి అందేటట్లుగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే ఉన్నత స్థానాల్లోకి వెళ్లినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ అబిడ్స్ అలియాలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు.
ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించారు. సర్కారీ బడుల్లోనే పిల్లలను చదివించాలని సూచించారు. భువనగిరి జిల్లా మోత్కూరు ప్రభుత్వ పాఠశాలలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొని ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. బడిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. భువనగిరి జిల్లా ఆలేరులో బడిబాట కార్యక్రమం పోస్టర్, కరపత్రాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలెక్టర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తల్లిదండ్రులు అపోహలు వీడి తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కోరారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ జడ్పీ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్య, వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. పేద కుటుంబాల పిల్లలకు విద్య అందించే, ప్రమాణాల విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రభుత్వానిది. మన ప్రభుత్వ పాఠశాలని మనము ఓన్ చేసుకోవాలి. ఇది నాది అని భావన మనకు కలగాలి. ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు అందించే బాధ్యత విద్యాశాఖది, ప్రభుత్వానికి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. బడి ఆవరణలో డప్పు చప్పుళ్ల నడుమ పూల జల్లు కురిపిస్తూ ఆహ్వానం పలికారు. ఆదిలాబాద్లో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని హరీష్ రావు ఆకాంక్షించారు. రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. 25,000 ఖాళీలు ఉన్నాయి. 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. నల్గొండలో కలెక్టర్ హరిచందన పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. తొలి రోజే పుస్తకాలు అందించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు బాగున్నాయని సంతోషంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమై బడి బస్సులు రోడ్డెక్కడంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జులిపించారు. గ్రేటర్ హైదరాబాద్లో 17 బస్సులను సీజ్ చేయగా రంగారెడ్డి జిల్లాలో 40 పాఠశాలల బస్సులపై కేసులు నమోదు చేశారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరించిన రవాణా శాఖ అధికారులు పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, వ్యాన్లలో సైతం పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదని స్పష్టం చేశారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో బడి బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాలల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా ఝులిపించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 40 బడి బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేర్లింగంపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులకు జరిమానాలు విధించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓన్ రోడ్ ఉన్నా కానీ మేము కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ ఉండాలా. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది.
హైదరాబాద్ జిల్లాలో 17 పాఠశాలల బస్సులను సీజ్ చేశామని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. అందులో 10 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1290 బడి బస్సులుండగా 923 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారని, ఇంకా 367 బస్సులకు ఫిట్నెస్ చేయించుకోలేదని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కే బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,824 పాఠశాలల బస్సులుండగా ఇప్పటి వరకు సుమారు 15,000 పైచిలుకు బస్సులకు మాత్రమే ఆయా పాఠశాలల యాజమాన్యం ఫిట్నెస్ చేయించినట్లు తెలుస్తోంది. ఇంకా సుమారు 9,000 పైచిలుకు బస్సులకు ఫిట్నెస్ చేయించలేదని సమాచారం. ఫిట్నెస్ చేయించని బస్సును రోడ్లపై తిప్పితే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, వ్యాన్లలోనూ పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందని, అటువంటి వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. పరిమితికి లోబడే విద్యార్థులను తీసుకెళ్లాలని డ్రైవర్లు సహా యాజమాన్యాలకు సూచించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మెయిన్స్ ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 9న టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష ఫీజు తగ్గించలేకపోయినట్లు తెలిపిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపశమనాన్ని ప్రకటించింది. ఈసారి ఉత్తీర్ణులు కానీ వారు తదుపరి టెట్ ఉచితంగా రాయవచ్చునని, అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు ఉంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. డీఈడీ అభ్యర్థుల కోసం నిర్వహించిన టెట్ పేపర్ 1 కు 85,996 మంది దరఖాస్తు చేసుకోగా 57,725 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 2 కు బీఈడీ అభ్యర్థులు 1,50,491 మంది దరఖాస్తు చేయగా 51,443 మంది అర్హత సాధించారు. పేపర్ 1 లో రికార్డు స్థాయిలో అభ్యర్థులు అర్హత సాధించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని టెట్లలో అత్యధికంగా 2014లో 61.86% అర్హత సాధించగా ఈసారి 67.13% ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 2లోనూ గతేడాదితో పోలిస్తే ఎక్కువ శాతం అర్హత సాధించారు. గతేడాది కేవలం 15.30% ఉత్తీర్ణులు కాగా ఇప్పుడు 34.18% అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్ ఫలితాలను సంబంధిత వెబ్సైట్లో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈసారి టెట్ ఫీజులు భారీగా పెంచిన సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పేపర్ 1, పేపర్ 2లలో ఏదైనా ఒకటి రాస్తే 200 రూపాయల ఫీజు ఉండగా దాన్ని 1000కి పెంచింది. 2 పేపర్లు రాస్తే గతంలో 300 రూపాయలు ఉండగా ఆ ఫీజును ఏకంగా 2000కు పెంచింది. పెంచిన ఫీజులపై భారీగా ఆందోళన వ్యక్తమైంది. ఫీజులు తగ్గించేందుకు అనుమతివ్వాలని ఎన్నికల కమిషన్ను కోరగా ఈసీ తిరస్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా ప్రత్యామ్నాయ ఉపశమన నిర్ణయాలను ప్రకటించింది. ఈసారి టెట్లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు తదుపరి టెట్ ను ఉచితంగా రాయవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఒకసారి డీఎస్సీ ఉచితంగా రాయవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. డీఎస్సీ ఫీజు చెల్లింపునకు ఈ నెల 19 వరకు దరఖాస్తు సమర్పించేందుకు 20వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే సుమారు 2,40,000 మంది దరఖాస్తు చేసుకోగా కొత్తగా అర్హత సాధించిన వారి నుంచి దాదాపు మరో 40,000 దరఖాస్తులు రావచ్చునని అంచనా. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనలు, విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాలి. పేపర్ 1లో ఉత్తీర్ణులైన వారు 1 నుంచి 5 తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు కానున్నారు.
నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలనే ఆదేశాల మేరకు బ్యారేజీల పనులు చేసినట్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పినట్లు కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఎల్ఎన్టీ, ఆఫ్ఘాన్ సంస్థలకు చెందిన ప్రతినిధులు విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. ఆనకట్టల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ సంబంధిత అంశాల గురించి కమిషన్ విచారణలో ఆరా తీసింది. సంబంధిత వివరాలు తీసుకున్నారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. అఫిడవిట్ల దాఖలకు నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. కమిషన్ కు ఎవరు ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని, సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు అడుగుతున్నట్లు వివరించారు. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వారిపై చర్యలుంటాయని అన్నారు. అఫిడవిట్లు అన్ని పరిశీలించాక అవసరమైన వారిని విచారణకు పిలుస్తామని, లోపం ఎక్కడ జరిగింది, ఎవరి కారణంగా జరిగిందన్న విషయాన్ని తెలుస్తామని పీసీ ఘోష్ పేర్కొన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయన్న అంశాలు రికార్డు రూపంలో వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామని అన్నారు. విజిలెన్స్, కాగ్ నివేదికలు కూడా ఉన్నాయని, వారిని కూడా పిలిచి వివరాలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. అతిరథ మహారథులు, కిక్కిరిసిపోయిన అభిమానులు, కార్యకర్తల కోలాహలం నడుమ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీఏ శాసనసభాపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బండి సంజయ్, చిరాగ్ పాస్వాన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, దిగ్గజ నటులు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఏపీ సీఎంగా 4వసారి ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని పలకగానే అభిమానుల సందడితో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. దైవ సాక్షిగా అంటూ పవన్ ప్రమాణం చేస్తుండగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం అభిమానుల కోలాహలం నడుమ నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మిగిలిన మంత్రులతో గవర్నర్ వరుసగా ప్రమాణం చేయించారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ప్రమాణం చేశారు. ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం నేత పి నారాయణ ప్రమాణం చేశారు. అనంతరం వంగలపూడి అనిత తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత భాజపా నేత సత్యకుమార్ యాదవ్ అమాత్యుడిగా ప్రమాణం చేశారు. తర్వాత నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు భారత్కు చెందిన వారేనని కువైట్ అధికారులు తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని భారత రాయబార కార్యాలయ అధికారులను ఆదేశించారు. కువైట్లో భవన నిర్మాణ కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కువైట్ కాలమాన ప్రకారం ఉదయం 4:30 సమయంలో మంగాఫ్ నగరంలో 6 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. వంటగదిలో చెలరేగిన మంటలు తర్వాత ఇతర అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 160 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వారిలో పదుల సంఖ్యలో కార్మికులు సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. అగ్నికిలలు కారణంగా వెలువడిన పొగకు ఊపిరాడక ఎక్కువ మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇతర అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. కొంతమందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంలో ఎక్కువ మంది భారతీయులే ఉండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ భారత్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు సహా ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కువైట్ అంతరంగిక శాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబా భవన యజమానిని అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో గాయపడి అల్ అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది భారతీయుల్ని అక్కడి భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించారు. ఎంబసీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తర్వాత ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. బాధితుల సమాచారం ఇచ్చేందుకు కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బాధితులకు అందుతున్న సాయాన్ని పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ కేసులో రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్ట్ చేసినట్టు నిందితులు కోర్టులో వాదనలు వినిపించారు. కేసులో సాక్ష్యాధారాలకు కోర్టు సమర్పించలేదని వాదించారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉందని, బెయిల్ ఇవ్వరాదని పోలీసులు కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు 2 నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. గొర్రెల కుంభకోణం కేసులో పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ కు 3 రోజులు ఏసీబీ కస్టడీ ముగిసింది. ధర పెంపు, నిధుల మళ్లింపు, ముఖ్యమైన దస్త్రాల కాల్చివేత అంశాలపై ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో ఏసీబీ అధికారులకు నిందితులు సహకరించలేదని సమాచారం. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో వారిని హాజరుపరిచారు. తిరిగి చెంచిల్గూడ జైలుకు వారిని తరలించారు.